భక్తులు తమ కోరికలు నెరవేర్చాలని దేవుళ్లకు మొక్కులు, ముడుపులు చెల్లిస్తుంటారు. ప్రతిసారీ గుడికి వెళ్ళినప్పుడు హుండీలో కానుకలు వేస్తుంటారు. అయితే కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన సంఘటన ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ అజ్ఞాత భక్తుడు లేదా భక్తురాలు దేవుడికి తన కోరికను తీర్చాలంటూ ఏకంగా 20 రూపాయల నోటుపై "మా అత్త త్వరగా చనిపోవాలి" అని రాసి హుండీలో వేశారు. వేసింది అమ్మాయో అబ్బాయో తెలీదు కానీ ప్రస్తుతం ఈ నోటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన కలబురగి జిల్లా అఫ్జలుపుర తాలూకాలోని గత్తరగి గ్రామంలోని భాగ్యవంతీదేవి ఆలయంలో చోటుచేసుకుంది. గుడిలో ఎప్పటిలాగానే హుండీ ఆదాయం లెక్కించటం కోసం హుండీని ఓపెన్ చేసిన సిబ్బందికి 20 రూపాయల నోటు కనిపించింది. ఆ నోటును లెక్కించి పక్కన పెట్టి ఉంటే గొడవే లేదు. కానీ లెక్కించేవారు నోటుపై రాసిన వాక్యం చూసి ఇంట్రెస్టింగ్గా అనిపించి చదివి షాకయ్యారు. ఆ 20 రూపాయల నోటుపై "మా అత్త త్వరగా చనిపోవాలి" అని రాసి ఉండటం చూసిన లెక్కించేవారు ఈ విషయాన్ని ఆలయ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ నోటును ఎవరు ఫోటో తీశారో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ నోటు గురించి చర్చించుకుంటున్నారు. అయితే ఈ నోటు చూసిన ప్రతి ఒక్కరి సందేహం ఒక్కటే. ఈ నోటుపై "అత్త చచ్చిపోవాలి" అని రాసి ఉంది. అల్లుడా, కోడలా అనే విషయం గురించి ఆలయ సిబ్బందికి ఏమైనా తెలిసేమో అని కొందరు సిబ్బందికి కూడా కాల్స్ చేస్తున్నారట. దీంతో ఆలయ సిబ్బంది అత్త చావును కోరుకునేది ఎవరో మాకు తెలీదు అని చెబుతున్నా గుడి చుట్టూ ఉండే స్థానికులు సిబ్బందిని అడగటం ఆపటం లేదట. ప్రస్తుతం ఈ విషయాన్నే సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే అత్త చచ్చిపోవాలి అని రాసింది అల్లుడా లేదా కోడలా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. సాధారణంగా చాలామంది భక్తులు కోరికలు రాసి పెట్టడం సహజం. కానీ డబ్బులపై రాసి అది కూడా తన అత్త చనిపోవాలని రాయటంతో ఈ సంఘటన ప్రత్యేకంగా మారింది. దేవుణ్ణి అందరూ మంచి చేయమని కోరుకుంటారు. చాలా కొద్దిమంది మాత్రం ఇతరుల్ని నాశనం చేయాలని కోరుకుంటారేమో కానీ ఇలా తమ అత్తను త్వరగా తీసుకెళ్ళిపోవాలని కోరుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు. అత్తల గురించి మనసులో తిట్టుకునేవారు ఉంటారేమో కానీ ఇలా దేవుణ్ణి ప్రార్థించే ధైర్యం కూడా చేస్తారని ఈ 20 నోటును చూస్తే తెలుస్తుంది. ఈ ఘటన వినడానికి మనకు నవ్వులు పూయించేలా ఉండవచ్చు. కానీ దీన్ని రాసినవారి వెనుక ఉన్న ఆవేదన ఏ స్థాయిలో ఉందో మనకు తెలీదు. అయితే ఈ నోటును చూసినవారు "ఏంటండి ఇది, మా అత్త చనిపోవాలి అని 20 రూపాయల నోటుపై రాయటం? 2000 నోటుపైనో కనీసం 500 నోటుపైనో రాయాల్సింది. అమ్మవారు స్పీడ్గా కోరిక తీర్చేది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది మీ అత్తల వల్ల టార్చర్ పడుతున్నారో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.